లో కూడా సంతూర్ అండ్ సింతాల్ సోప్ యూజ్ చేస్తున్నారా? అయితే తప్పకుండా వీడియో చూడండి. ఈ రీల్ని మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి. సంతూర్ మరియు సింతాల్ సోప్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేసినట్టయితే అందులో గ్లిజరిన్ అని చెప్పేసి ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది. అదే ఎస్పెషల్లీ ఏంటి అంటే యానిమల్ ఫ్యాట్ నుంచి తయారు చేయబడింది అనమాట. అందులో ముఖ్యంగా బీఫ్, గొడ్డు మాంసం నుంచి తయారు చేయబడుతుంది. మన తెలుగు సాంప్రదాయాల్లో ఏంటి అంటే రేపు పూజ ఉంది అంటే ఈ రోజు నాన్ వెజ్ తినడం మానేస్తాం, ఎందుకంటే కడుపులో ఉండిపోతుందేమో అని. అలాంటప్పుడు ఇలాంటి యానిమల్ ఫ్యాట్ ఉన్న సోప్ని యూజ్ చేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్? సో అది యూజ్ చేస్తారు సోప్లో, అది తప్పు లేదు, మాకు ఓకే అనుకున్న వాళ్ళకి ఓకే. కానీ కొంతమంది చాలా స్ట్రిక్ట్గా పాటిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి తెలియాలని చెప్పేసి రీల్ అండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఎక్కువ తెలుగు సాంప్రదాయాలను పాటిస్తుంటారో, ఎవరు నాన్ వెజ్ని అయితే తినరో, నాన్ వెజ్కి చాలా పట్టింపుగా